హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పాన్ కేక్ మిక్స్‌తో పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలని చెప్పి చూద్దాము. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. కానీ ఇంత పర్ఫెక్ట్‌గా వస్తుందని చెప్పి నేను కూడా అనుకోలేదు. ఇంత పర్ఫెక్ట్‌గా వస్తాయి అని అంటే నేనైతే పెద్ద ప్యాక్ తీసుకుంటుండే. ట్రయల్ ప్యాక్ తీసుకొని అయితే ట్రై చేశాను నేను. ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఇంట్లో ఉంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. ఉత్త మిల్క్ ఇంకా బటర్ కావాలి. చలో ఇప్పుడైతే పాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పి చూద్దాము. ఫస్ట్ అయితే ఈ మిక్చర్లో మనం హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీగా ఉండాలి. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ హార్డ్గా కూడా మిక్స్ చేసుకోవద్దు. ఎందుకంటే పాన్ కేక్స్ లోపల నుంచి కుక్ అవ్వవు. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టి దానికి బటర్ అప్లై చేసుకొని మనం చిన్న చిన్న పాన్ కేక్స్ ఇలా వేసుకోవాలి. పాన్ కేక్స్ పైన ఇలా బబుల్స్లా ఫామ్ అవుతుందంటే పాన్ కేక్స్ రెడీ టు ఫ్లిప్ అన్నట్టు అర్థము. ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మన పాన్ కేక్స్ సర్వింగ్ కోసం రెడీ అయినట్టే. మనం నార్మల్గా తినకపోయినా దీనిపైన కొంచెం హనీ వేసుకొని దానిపైన ఫ్రూట్స్ టాపింగ్స్ వేసుకొని కూడా తినొచ్చు. నేనైతే ఇక్కడ ప్లెయిన్గా సర్వ్ చేస్తున్నాను. మా పిల్లలకైతే ఈ పాన్ కేక్స్ చాలా నచ్చాయి. నెక్స్ట్ వీడియోస్లో నేను కొంచెం మీడియం సైజ్ పాన్ కేక్స్ రెడీ చేసి దానిపైన టాపింగ్స్ కూడా వేసి నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విహాన్ అండ్ కునీ టేల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.